అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. చిన్న వయసులోనే మోకాలు అరిగి అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ వచ్చి మోకాలు వంకర వస్తే ఏం చేస్తారు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న అండి. ఎందుకంటే మాకు ఓపీడీలో కూడా 35 నుంచి 55 ఏళ్ల వయసు వాళ్ళలో అంటే ఈ యంగర్ జనరేషన్లో చాలామంది పేషెంట్స్ని చూస్తాము. ఎంత మెడిసిన్స్ వాడి ఎంత ఫిజియోథెరపీ చేసి లేదంటే బరువు తగ్గమని ప్రయత్నించినా వీళ్ళలో మోకాళ్ళ నొప్పులు తగ్గవు. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో స్పెసిఫికల్లీ ఈ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్కి మేము ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తామనేది చూద్దామండి. టు స్టార్ట్ విత్, ఒకవేళ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ అరుగుదల అంటే ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అనేది 55 ఏళ్ళు వయసు తర్వాత వచ్చిందనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఫస్ట్ ఒకసారి పిఆర్పి ఇంజెక్షన్ గుజ్జు ఇంజెక్షన్ చేయించుకోండి అని చెప్తాము. ఒకవేళ తగ్గకపోతే కనుక డెఫినెట్లీ నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అంటే మూకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ దాని ఫలితాలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్, ఇందులో అసలు ఏ డౌటు లేదు. కాకపోతే అసలు క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఇదే గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆర్థరైటిస్ మనకి 35 నుంచి 55 ఏళ్ల వయస్కుల్లో వచ్చిందనుకోండి. వీళ్ళలో ఎందుకు డిఫికల్ట్ అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది వీళ్ళలో మనం అడ్వైస్ చేయలేము. ఎందుకంటే మ్యాక్సిమం మోకేళ్ల మార్పిడి ఆపరేషన్కి ఫలితాలు అనేవి ఒక 20 ఇయర్స్ లేకపోతే 25 ఇయర్స్ వస్తాయి. సో వాళ్ళు నిజంగా 35-40 ఏళ్ల వయసులో చేయించుకున్నా మళ్ళీ 60 ఏళ్ళకి ఇది అరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో మళ్ళీ చేయించుకోవాలి. సో ఈ 35 నుంచి 55 ఏజ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్కి నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేయకుండా ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి అని అంటే కారణం ఏదైనా కావచ్చు. అంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, లేదంటే జన్యుపారంపర్యమైన కారణాల వల్ల అవ్వచ్చు, అధిక బరువు అంటే స్థూలకాయం ఒబేసిటీ వల్ల అవ్వచ్చు, లేదంటే హెవీ లేబర్ వర్క్ అంటే అగ్రికల్చర్ వర్క్, తర్వాత బరువు పనులు ఇట్లాంటివన్నీ చేయటం వల్ల కావచ్చు. ఏదైనా సరే దానికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అని అంటే వీళ్ళకి కూడా ఒక ల్యాడర్ ఆఫ్ ట్రీట్మెంటే ఫాలో అవుతామండి. అంటే ఫస్ట్ మెడిసిన్స్ తీసుకోండి, అంటే గుజ్జు పెంచే మాత్రలు తీసుకోండి, అప్పుడప్పుడు అవసరం అయితే పెయిన్ కిల్లర్స్ తీసుకోండి. అండ్ మోకాలు చుట్టూ ఉండే కండరాలను బలపరచడానికి కొంచెం ఫిజియోథెరపీ అది నేర్పిస్తాము. అండ్ బరువు తగ్గమని చెప్తాము. ఒక్కొక్కసారి ఈ బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అయితే నెక్స్ట్ వాళ్ళకి ఒక చిన్నపాటి సర్జరీ అంటే హై టిబియల్ ఆస్టియోటమీ అంటాము, అంటే మోకాలు వంకర తీసే ఆపరేషను, దీన్ని అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీని గురించి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఈ హై టిబియల్ ఆస్టియోటమీ గురించి తెలుసుకునే ముందు ఒక మెకానికల్ యాక్సిస్ అనే ఒక స్మాల్ సైంటిఫిక్ టెర్మినాలజీ గురించి తెలుసుకోవాలి. ఇది ఏంటి అంటే మనం కనుక నిలబడ్డాం అనుకోండి భూమి మీద, అలాగా నిలబడినప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ కనుక మన హిప్ జాయింట్ నుంచి కింద యాంకిల్ జాయింట్ అంటే మడమ కీలు వరకు గీసామనుకోండి, ఒక స్ట్రెయిట్ లైన్ ఇక్కడ నుంచి మొదలై కిందకి, ఈ స్ట్రెయిట్ లైన్ అనేది మోకాలు యొక్క సెంటర్ నుంచి వెళ్ళాలి. అంటే ఇక్కడ సెంటర్ నుంచి వెళ్ళాలి. ఒకవేళ మీ మోకాలు కనుక ఈ విధంగా వంకర ఉందనుకోండి, మనకేమవుతుందంటే ఈ పైనుంచి కిందకి గీసిన యాక్సిస్ అంటే మెకానికల్ యాక్సిస్ అనేది ఈ మోకాలు లోపల నుంచి వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్నట్టు మనం పరిగణిస్తాం. ఉదాహరణకి నేను ఒక ఎక్స్రేలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ ఎక్స్రేలో చూడండి, ఇలాగా పైనుంచి కిందకి ఒక గీత గీశారు. సో మెకానికల్ యాక్సిస్ అనేది మోకాలు యొక్క సెంటర్ భాగం అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. అంటే మీకు ఇక్కడ రెడ్ పాయింటర్తో గీస్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళకుండా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ ఆర్థరైటిస్ వల్ల మోకాలు యొక్క లోపల నుంచి వెళ్తుంది. సో ఇది అబ్నార్మల్ అని అర్థం. మోకాలు సెంటర్ నుంచి వెళ్ళకుండా మోకాలు లోపల భాగం నుంచి వెళ్తుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటే మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ వచ్చిందని. ఏంటి అని అంటే జనరల్లీ మన ఏషియన్స్లో భారతీయుల్లో మేము గమనించింది ఏంటంటే లోపల వైపు అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మామూలుగా మనకి మోకాల్లో బరువు అనేది సెంటర్లో పడుతుంటే ఇక్కడ 50% వెయిట్ పడుతుంది, ఇక్కడ 50% వెయిట్ పడుతుంది. కాకపోతే కొంచెం అరుగుదల కనుక లోపల స్టార్ట్ అయింది అనుకోండి, కొంచెం మోకాలు వంకర రావడం స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఇటువైపు 40% పడుతుంది, ఇటువైపు 60% పడుతుంది. అంటే ఒక 10% బరువు ఇటు నుంచి అటు షిఫ్ట్ అయింది. దీని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మృదులాస్థి అంటే కార్టిలేజ్ అనేది ఇంకొంచెం అరుగుతుంది. దాని ద్వారా నెక్స్ట్ స్టేజ్ ఇంకొక 6 నెలలు లేదా సంవత్సరానికి ఇటువైపు 70% పడుతుంది, ఇటువైపు 30% పడుతుంది. అలా స్లోగా వంకర అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మెకానికల్ యాక్సిస్ అనేది అటువైపుకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆర్థరైటిస్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇటువైపే 90% నుంచి 100% బరువు పట్టడం మొదలు పెడుతుంది.
అండ్ దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న కార్టిలేజు అంటే మృదులాస్థి అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుంది. అండ్ ఇటువైపు కార్టిలేజ్ అనేది కంప్లీట్గా బాగుంటుంది, బయట వైపు ఉండే కార్టిలేజ్. సో లాటరల్ కంపార్ట్మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, లోపల వైపు ఉన్న మీడియల్ కంపార్ట్మెంట్ అనేది పూర్తిగా ఎఫెక్ట్ అవుతుంది. దీన్నే మనం ఒక విషియస్ సర్కిల్ అని అంటాం. సో ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకునే మనం ఈ హై టిబియల్ ఆస్టియాటమీ అనేదాన్ని డిజైన్ చేసాం. ఇందులో ఏం చేస్తాము అంటే మోకాల్లో ఎక్కడైతే వంకర ఉందో ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న కట్ చేస్తామండి. కట్ ఆస్టియాటమీ అంటాము. అంటే ఒక 2-3 కుట్లు పడే అవకాశం ఉంటుంది, అంతకన్నా అవసరం లేదు. ఈ కట్ చేసి మోకాల్ని ఇట్లా స్లోగా బయట వైపుకి సాగదీస్తాం. ఉదాహరణకి నేను చూపిస్తానండి ఈ ఎగ్జాంపుల్లో. ఈ ఎక్స్రే కనుక మీరు గమనించారనుకోండి, ఇలాగా మనం ఒక ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ మెకానిజంతో ఇక్కడ పైన ఒక 2 పిన్స్ వేసామండి. ఇక్కడ మీరు నేను యారోతో పాయింట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కింద వైపుకి ఒక 2 పిన్స్ వేసాము. దాని తర్వాత దీన్ని డిస్ట్రాక్ట్ చేసేందుకు అంటే దాన్ని సాగదీసేందుకు ఇది ఒక పనిముట్లు అంటే ఒక ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ టైప్లో ఉంటుంది. అండ్ దీన్ని వాడటం జరుగుతుందండి. స్లోగా ఇక్కడ మీరు కనుక ఒక చిన్న కట్ గమనిస్తున్నారు అనుకోండి ఎక్స్రేలో, ఇది ఆస్టియాటమీ అనమాట. ఇట్లా స్లోగా దీన్ని ఆస్టియాటమీ అనేది ఇక్కడ మనం కట్ చేసి ఈ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ సహాయంతో మనం దీన్ని సాగతీయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనం ఇందాక గమనించాం కదా, ఇదే పేషెంట్కి మోకాలు యొక్క మెకానికల్ యాక్సిస్ అనేది లోపల వైపు నుంచి వెళ్తుంది. స్లోగా ఒక 15 డేస్లో ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన మెకానికల్ యాక్సిస్ చూసారా లోపలికి షిఫ్ట్ అయింది, స్లోగా లోపలికి షిఫ్ట్ అయింది. కాకపోతే మీరు గమనిస్తే ఇంకా అది సెంటర్లోకి రాలేదు. ఇది 15 డేస్కి మనం తీసిన ఎక్స్రే. అండ్ ఇంకొక నెక్స్ట్ 15 డేస్కి ఇదే టైప్లో మనం డిస్ట్రాక్ట్ అంటే మోకాలు వంకర్ని మనం సెట్ చేస్తే మీరు కనుక గమనించారనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఈ మెకానికల్ యాక్సిస్ పైనుంచి కిందకి వేస్తే మోకాలు సెంటర్ నుంచి ఎట్లా వెళ్తుందో చూసారా. సో మోకాలు యొక్క సెంటర్ నుంచి వెళ్ళటం అనేది మళ్ళీ పాసిబుల్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఈ ఆస్టియాటమీ చూస్తే చక్కగా ఇది సాగింది, అంటే ఆ బోన్ అనేది వెడల్పయ్యి సాగటం అనేది జరిగింది. అండ్ మళ్ళీ మోకాలు వంకర అనేది పోయిందండి. సో ఈ విధంగా హై టిబియల్ ఆస్టియాటమీలో మనం మళ్ళీ ఈ మెకానికల్ యాక్సిస్ని ఈ బరువు పడే యాక్సిస్ని మనం లోపల వైపుకి షిఫ్ట్ చేయటం వల్ల మోకాలు సెంటర్లో బరువు అనేది వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇటువైపు అంటే బయట వైపు ఏ కార్టిలేజ్ అయితే మనకి చక్కగా ఉందో ఆ కార్టిలేజ్ మీద మ్యాక్సిమం ఒక 70% వెయిట్ పడేటట్టు చేస్తాం. సో దీని ద్వారా ఈ మీడియల్ కంపార్ట్మెంట్ అంటే లోపల వైపు ఉన్న మీడియల్ కంపార్ట్మెంట్కి చాలా రెస్ట్ దొరుకుతుందండి. సో దీని ద్వారా మళ్ళీ కార్టిలేజ్ అక్కడ రీగ్రోత్ అంటే మళ్ళీ పుట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇలా స్లోగా కార్టిలేజ్ అనేది ఒక 6 monthsలో డెవలప్ అయితే మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది, మోకాలు వంకర అనేది పోతుంది. అండ్ మెయిన్లీ ఈ హై టిబియల్ ఆస్టియాటమీకి మన మోకేళ్ల మార్పిడి ఆపరేషన్కి వ్యత్యాసం ఏంటి అని అంటే, మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అంటే ఇలా ఈ విధంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టడం జరుగుతుందండి. సో దీనిలో సహజతత్వం అనేది ఏమి ఉండదు. కాకపోతే హై టిబియల్ ఆస్టియాటమీ అనుకోండి, డెఫినెట్లీ మన న్యాచురల్గా ఉన్న కార్టిలేజు న్యాచురల్గా ఉన్న బోన్నే మనం మళ్ళీ ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఆ న్యాచురాలిటీ అంటే ఆ సహజతత్వం అనేది మనం కోల్పోకుండా ఉంటాము. అండ్ రెండోది, మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో హెవీ వర్క్ అంటే బరువు పనులు, అగ్రికల్చరల్ లేబర్ వర్క్ ఇట్లాంటివన్నీ మేము కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. అదే ఇప్పుడు ఈ హై టిబియల్ ఆస్టియాటమీ తర్వాత అనుకోండి, మళ్ళీ మీ మోకాలు అనేది న్యాచురల్గానే ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు బరువు పనులు చేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, అన్ని పనులు కూడా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ రెండోది ఇంకొక పాయింట్ గమనించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే దీని యొక్క సర్వైవల్ అంటే లాంజివిటీ ఎంతకాలం పనిచేస్తుంది అని అంటే ఒక 90% వరకు ఒక 10 years పనిచేసే అవకాశం ఉంటుందండి. మీ మోకాలు అనేది ఒకవేళ తర్వాత ఒక 10 years తర్వాత అరుగుదలకు గురైతే కనుక అప్పటికి మీరు డెఫినెట్లీ 55 అంటే 55 ఏళ్ళు దాటి ఉంటారు. కాబట్టి మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది చేయించుకునే అవకాశం ఉంటుంది. దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. సో 90% ఆఫ్ ద టైమ్స్ ఒక 10 years సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హై టిబియల్ ఆస్టియాటమీ అనేది మనం చిన్న వయసులోనే మోకాలు అరిగి grade 3, grade 4 ఆర్థరైటిస్ వచ్చి మోకాలు కనుక వంకరకు గురైతే ఇట్స్ ఏ డెఫినెట్లీ
చాలా మైనర్ ప్రొసీజరు అండ్ చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ చిన్న వయసులో మోకేళ్ల మార్పిడి ఆపరేషన్కి ఇది ఒక ప్రత్యామ్నాయం కింద మనం భావించవచ్చు. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.